హలో అండి. ఇవాళ నేనైతే జొన్న రొట్టెలు ఎలా చేయాలో చెప్తాను నా స్టైల్‌లో. నాకు అంత బాగా పర్ఫెక్ట్‌గా రావు. నేను చెప్తా సింపుల్‌గా ఎలా చేసుకోవాలో చూసి నేర్చేసుకోండి. ముందైతే ఇలా వేడి వేడి నీళ్ళు మరలించుకోవాలి. బాగా ఉడకాలి నీళ్ళు. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దాంట్లోకి నేనైతే వాటర్ ఎక్కువైతాయి అనుకున్నా కాబట్టి ఒక చిన్న గ్లాస్ పక్కన తీసుకొని పెట్టుకున్నాను అనమాట. ఆ తర్వాత అందులో ముందే పెట్టుకున్న జొన్న పిండి వేసేసుకొని కలుపుకుంటున్నా అనమాట. అంటే మన వాటర్‌కి సరిపడా పిండి మనకు తెలీదు కాబట్టి కొంచెం వాటర్ అనేది పక్కన పెట్టుకోవాలి. పెట్టేసుకొని కొంచెం పౌడర్ యాడ్ చేసేసుకొని చూడండి గంటతోని ఇలా కలుపుకోవాలి. అదేంటి నువ్వు గంట రివర్స్ ఏసి చేస్తున్నావు ముందు నుండి కలపొచ్చుగా అనుకుంటారేమో. అలా కలుపుకోవడం వల్ల మనకి ఫ్రీగా ఉండదనమాట. ఇదైతే బావుంటది. నాకు అక్కడ లూజ్ అనిపించింది కాబట్టి ఇంకొంచెం పిండి యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకుంటున్నాను. ఇలా అయితే కొంచెం మనకి బాగా మంచిగా తిప్పుకోవడానికి ప్లేస్ బాగుంటుందన్నమాట. పిండిని స్మూత్‌గా కలపకూడదండి. ఇందులో కొంచెం రఫ్‌గా ఇట్లా గట్టిగా కొడుతూ కింది నుండి కలుపుకోవాలన్నమాట. బాగా చూడండి ఇలా కొడుతూ కలుపుకుంటూ ఉండాలి బాగా. అంటే మనం ఎలా అంటే బాగా కింది ఇట్లా కొట్టడం వల్ల ఏమైతదంటే దీన్ని మంచిగా పిండి అనేది బాగా కలుస్తదండి. దీన్ని ఇలా బాగా కొట్టే కలపాలి. గట్టిగా కింది నుండి కలుపుతూ, కలుపుతూ ఎంత బాగా కలిపితే పిండి అంత మంచిగా వస్తాయండి. ఇది కలపడం అయిపోయిన తర్వాత ఇట్లా గంటకున్న పిండిని ఇట్లా మనం అంటే మన చేతికి అంటకూడదు. అది మనకి సైన్ అనమాట. పిండి మంచిగా మనం కలిపాము అనేది. ఓకేనా? నేను చిన్న చిన్న టిప్స్ చెప్తా అంతే. నాకు ఎక్కువ రాదులేండి. కలిపేసుకొని ఇలా గట్టిగా ఇట్లా ప్రెస్ చేసుకోవడం వల్ల దాంట్లో ఉన్న వేడి అనేది బయటికి వెళ్ళకుండా ఉంటుంది. పెట్టేసి దాని మీద ఒక మూత పెట్టేసుకోవాలి. ఇందాక వెనుక నుండి కలిపాముగా ఇప్పుడు ముందు నుండి ఆ గంటని యూజ్ చేసి నాకు ఎంత పిండి కావాలో నాకు ఎంత అంటే ఎంత సైజులో ఉండాలనుకుంటున్నా అంత పిండి తీసేసుకోవాలి. ఒకేసారి మొత్తం కలుపుకుంటే చల్లగా అయిపోతుంది కదా, మళ్ళీ మనకి రాదు కొత్త కాబట్టి పిండి అనేది పాడైపోతుంది అనమాట. మనకి ఎంత సైజు కావాలో అంత పిండి వేసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం దీన్ని కలుపుకోవాలి. వాటర్ యాడ్ చేసుకుంటూ ఒకేసారి ఎక్కువ వేయకూడదండి. జస్ట్ ఫింగర్స్ అందులో ఇట్లా డిప్ చేసేసి నార్మల్గా కలుపుకోవాలి. చూడండి నార్మల్గా దాన్ని వాటర్ పెట్టాలి. ఆయిల్ కానీ ఏమి అవసరం లేదు. డిప్ చేస్తూ కానీ కలిపేటప్పుడు బాగా బలంగా రుద్దాలి. ఎంత బలంగా ఎంత గట్టిగా దాన్ని రుద్దితే మనకి రొట్టె అనేది అంత బాగా వస్తుంది మంచిగా. చూడండి డిప్ జస్ట్ ఒక డిప్పింగ్ ఒక్కటే చాలు దాంట్లో. వాటర్ యాడ్ చేయడము, ఆయిల్ యాడ్ చేయడము, సాల్ట్ కూడా అవసరం లేదండి. సాల్ట్ లేకుండా కూడా చాలా బాగుంటాయి. మా హస్బెండ్ అయితే చాలా ఇష్టంగా తినేదంటే ఇదే. ఆయన కోసమే నేర్చుకున్నాను అనమాట దీన్ని నేను. ఇలా చేత్తోని బాగా 2 చేతులతోని మనం ఒక చేయి నొప్పి వస్తుంది అని అనుకున్నప్పుడు ఇట్లా 2 చేతుల్లో వేసుకొని గట్టిగా పిసికేసేయాలి. సరే నాకైతే కొంచెం అలవాటు లేదు కాబట్టి చేయి నొప్పి కాబట్టి నేను ఇవన్నీ చేస్తాను అనమాట. చేసేసుకొని ఇట్లా నాకు ఈ సైజ్ చాలు అని నేను అనుకుంటున్నా కాబట్టి నేను కలిపిన పిండిలో 2 తీసుకొని ఇట్లా ఫస్ట్ కొంచెం వెడల్పుగా మనం ఏం చేస్తాం కట్టెగారెలు చేస్తాంగా అట్లా కొంచెం వెడల్పు చేసుకోవాలి. ఒక బిస్కెట్ లాగా రౌండ్గా చేసేసుకొని మనం ఇంకా దీనికి కావాల్సినవి చూద్దాం. రొట్టెకి కావాల్సినవి దీనికి కావాల్సిన ఒక రౌండ్ బాటిల్ కావాలండి. ప్లాస్టిక్ అయినా ఏదైనా ఒకటి చిన్న బాటిల్ లాంటిది కావాలి. ఒక పాలిథిన్ కవర్ ఇట్లా రౌండ్ కట్ చేసుకోవాలి. మనం ఎంత సైజ్ అయితే కావాలనుకుంటామో అంత సైజులో తీసుకోవాలి ఒక కవర్. నెక్స్ట్ వచ్చేసి ఇంగ్రీడియంట్స్ అయితే కొంచెము ఆయిల్, వాటర్. ఆయిల్ అయితే ఇంత వేయాల్సిన అవసరం లేదు. దాన్ని కూడా డిప్ చేసి ఇట్లా స్ప్రింకిల్ చేస్తే చాలు. చేసి మనం తీసుకున్న బాటిల్కి కొంచెం రబ్ చేసుకొని వాటర్ కొంచెం దానిపైన ఇట్లా చల్లుకోవాలి. ఎక్కువ వాటర్ కూడా అవసరం లేదు. జస్ట్ అట్లా మనకేంటంటే మనం చేసిన చపాతీ అనేది ఈజీగా వచ్చేసేయడానికి ఆ ఆయిల్ పెట్టేసి వాటర్తోని మొత్తం ఇట్లా స్ప్రెడ్ చేసుకుంటే ఈజీగా వస్తుంది అన్నట్టుగా అట్లా చేసుకుంటాం మనం. చేసేసుకొని మనం చేసుకున్న ఆ ముద్దని దాని మీద పెట్టుకొని ఇట్లా చేసుకోవడమే అండి. ఇది కొంచెం హార్డ్గా ఉంటుంది. కాకపోతే కొంచెం మనం పిండిని కలిపే విధానంని బట్టి మనకి ఈ రొట్టె అనేది వస్తుంది అనమాట. ఇగో నాకు అక్కడ పోయిందిగా, నేను వెనక్కి అన్నా కానీ మనం వెనక్కి అనకూడదు, ముందుకే అనాలి. మనకి ఎంత వీలైతే అంత ముందుకే అనాలి. అలా అనడం వల్ల మనకి మంచిగా వస్తుంది అనమాట. ఎడ్జెస్కి నాకు రౌండ్గా కావాలి అనుకుంటున్నాను నేను. అందుకే మళ్ళీ దాన్ని ఏం చేసా కొంచెం పేపర్తో ఫోల్డ్ చేసుకుంటూ మళ్ళీ చేస్తున్నాను అనమాట.
నాకైతే ఈజీగా ఒక్కొక్క చపాతీకి 1 మినిట్ అయినా పడుతుందండి. నాకు నేర్పించినాక వాళ్ళైతే 1 మినిట్‌లో 2, 3 చేస్తారు. వాళ్ళు చాలా స్పీడ్‌గా చేస్తారనమాట. నేనైతే ఇప్పుడే నేర్చుకుంటున్నా కాబట్టి 1 మినిట్, 1 ½ మినిట్ పడుతుంది ఒక్కొక్క దానికి. ఇలా చేసేసుకోవాలి. చెయ్యి పెట్టుకుంటే ఏంటంటే మనకి లేచి రాకుండా ఉంటుంది పక్క నుండి. చెయ్యి పెట్టేసుకొని నేనైతే నార్మల్ దోస పెంక మీద చేసేస్తున్నా. వాళ్ళకైతే చేసేది వేరుంటుందండి. అది తవ్వ అని అంటారు. అది వేరుంటుంది. నేను దీంతో చేస్తున్నా. అలాగే మనం ముందు కలుపుకున్న పిండి ముద్ద ఉంది కదా! దాన్ని అది ఆరిపోకుండా మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మళ్ళీ ఒక బిస్కెట్ లాగా చేస్తున్నా అనమాట. ఇలా చేసేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మనకి అప్పటికప్పుడు చేసుకోలేము కాబట్టి ముందే చేసుకొని పక్కన పెట్టేసుకున్నా అనమాట. ఇప్పుడు మన పెంక అయిందా లేదా అని చూసుకోవడానికి కొంచెం వాటర్ వేసా. అయింది ఓకే. ఇప్పుడు అది తీయాలి కదా! దానికోసం ఆయిల్ రాసుకోకుండా మనం జస్ట్ వాటర్ రాసుకోవాలి మన చేయికి. రాసుకొని ఇట్లా కవర్ని తీసేసి చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో. వేసేసుకోవడమే. అంతే సింపుల్‌గా. ఇలా కాదు అని అంటే నేను ఇంకొక ప్రాసెస్ కూడా చెప్తాను మీకు. ఇలా ఫస్ట్ ఒక చపాతీ చేయండి. మన చపాతీ చేసేసి ఆ చపాతీ మీద ఈ జొన్న రొట్టె పెట్టేసి తీసి ఇట్లా వేసేయండి. ఇది కూడా ఒక చిన్న ట్రిక్. ఇది కూడా బాగుంటుందిలేండి. వచ్చేస్తుంది వెంటనే. చూడండి. ఇట్లా నార్మల్గా ఈ కలర్ వచ్చేస్తే చాలు. మరీ ఎక్కువగా మార్చేలాగా అలా అవసరం లేదు. చూడండి ఒకవైపు అది కాలుస్తూ ఇంకోవైపు ఇది చేసుకుంటూ ఇలా చేసేస్తా అనమాట. అంతే వేడి వేడి జొన్న రొట్టెలు రెడీ అయిపోయాయి. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయండి, షేర్ చేయండి. ఓకే బాయ్.